దోస్ 2025 లోపల ఈ ఒక్క మిస్టేక్ చేస్తే అంతే సంగతి ఇక. సో నువ్వు అనుకున్నా కూడా ఎంత ట్రై చేసినా కూడా నువ్వు అనుకున్న కాలేజ్ లోపల సీట్ అయితే రాదన్నట్టు. సో ఏంది ఆ మిస్టేక్ అని చెప్పి డీటెయిల్గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు నువ్వు ఒకవేళ మన ఛానల్కి కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకో, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయి. సో వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. మనకు వచ్చే వ్యూస్కి మనకున్న సబ్స్క్రైబర్స్కి అసలు సంబంధమే లేకుండా అవుతుంది. సో మస్తు కష్టపడి 2-3 గంటలు కష్టపడి వీడియో వేస్తే సో దానికి ఎట్లాంటి వర్త్ అనేది ఉండలేదు. జస్ట్ ఒక సబ్స్క్రైబ్ చేసుకో, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయి. సో దట్స్ ఓన్లీ థింగ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. అంతకుమించి నాకేం వద్దు. సో జెన్యూన్ కంటెంట్ కాబట్టి సో నీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయి, అంతే. దట్స్ ఇట్. అండ్ ఏంటంటే సో ఈ మిస్టేక్ చేయడం వల్ల మనం అనుకున్న కాలేజ్ లోపల సీట్ రాదన్నట్టు. సో ఏంది ఆ మిస్టేక్ అని చెప్తా. ఫస్ట్లీ ఏంటంటే ఆల్రెడీ ఎవరికైతే ఫేజ్ 1 లోపల సీట్ వస్తుందో, ఓకేనా, ఎవరికైతే ఆల్రెడీ ఫేజ్ 1 లోపల సీట్ వస్తుందో వాళ్ళు ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ పెడదాం అనుకుంటారు. సో ఇట్లా ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ పెడదాం అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ని కన్ఫర్మ్ చేసుకోరు. ఆ మిస్టేక్ మీరు అవాయిడ్ చేయరు, ఎందుకంటే మనం మస్తు ఆలోచించి ఫేజ్ 1 లోపల వెబ్ ఆప్షన్స్ పెట్టినాం కాబట్టి. సో ఆ మిస్టేక్ మనం చేస్తే ఏమవుతుందంటే నువ్వు సీట్ అనేది కన్ఫర్మ్ చేసుకోకుండా సెకండ్ దాంట్లో వెబ్ ఆప్షన్లు పెడతావు. ఫేజ్ 2 లోపల సీట్ రాలేదనుకో, ఫేజ్ 1 లోపల ఉన్న సీట్ కూడా పోతుంది. సో ఆల్రెడీ ఫేజ్ 1 లోపలనే 50% ఆఫ్ ద సీట్స్ కంటే ఎక్కువ ఫిల్ అయిపోయినాయి. ఫేజ్ 2 లోపల కూడా ఇంకో 50% ఆఫ్ ద సీట్స్ అయితే ఫిల్ అయిపోతాయి. ఫేజ్ 3లో అసలు సీట్లే ఉండవు. కాబట్టి ఫేజ్ 1లో వచ్చిన సీట్ ఎంతో కొంత మంచిగా ఉంటుంది కాబట్టి ఆ సీట్ని నువ్వు కన్ఫర్మ్ చేసుకో అని చెప్తాను నేను, ఓకేనా. సో ఫేజ్ 1 లోపల వచ్చిన సీట్ని కన్ఫర్మ్ చేసుకోకుండా నువ్వు ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ పెడితే ఫేజ్ 2లో సీట్ రాకపోతే నీ సంగతి ఏంది అని చెప్పి అడుగుతున్నాను నేను. సో అదొకటి కొంచెం గుర్తుపెట్టుకో. సో నీకు ఫేజ్ 1 లోపల వచ్చిన కాలేజు, ఓకేనా. సో ఆ మిస్టేక్ అవాయిడ్ చేయి. ఏం చేస్తావంటే ఫేజ్ 1లో సీట్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకొక మిస్టేక్ ఏంటి అంటే ఫేజ్ 1 లోపల సీట్ వచ్చింది కదా, దీన్ని కన్ఫర్మ్ చేసుకుంటారు. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు కదా అంటే ఏదో ఒక కాలేజ్ ర్యాండమ్గా పెడతా ఉంటారు అన్నట్టు. మనకు ప్రియారిటీ లిస్ట్ ఉన్నది, మనం ఆ ప్రియారిటీ లిస్ట్ ప్రకారం పెట్టుకోవాలనే థాటే ఉండదు, ర్యాండమ్గా పెడతారు. ఇప్పుడు వచ్చిన కాలేజ్ కన్నా ఇంకొక వరస్ట్ కాలేజ్ వస్తుంది అన్నట్టు, ఓకేనా. సో నువ్వు పెట్టుకున్న కాలేజ్ కంటే ఇంకా మంచి కాలేజీలు మాత్రమే నువ్వు సెకండ్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అంతకు మించి మనం ఇంకో థింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా. అందుకే కదా నేను ఆల్రెడీ మస్తు ఆలోచించి ఫేజ్ 1 పెట్టినాం కాబట్టి ఆ సీట్ని కన్ఫర్మ్ చేసుకోమన్నా. అది ఒక ఫస్ట్ మిస్టేక్ని మనం చేయకుండా అవాయిడ్ చేస్తాం. ఫేజ్ 2 లోపల ఏంటంటే ఆల్రెడీ ఫేజ్ 1లో మంచి కాలేజ్ని మనం కన్ఫర్మ్ చేసుకున్నాం కాబట్టి ఫేజ్ 2 లోపల ఇంకా కొంచెం మంచి కాలేజ్ పెట్టుకుందాం. ఒకవేళ వస్తుంది, లేకపోలేదు ఆ విషయం పక్కకు పెడదాం, ఓకే. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఫేజ్ 1లో సీట్ ఉంది, ఫేజ్ 2లో వీఆర్ ట్రయింగ్ ఫర్ ఏ బెటర్ కాలేజ్. సో ఏదో ర్యాండమ్గా నువ్వు పెట్టినావు అనుకో, ఏదో ఒక కాలేజ్ వచ్చింది అనుకో, దీనికంటే మంచి కాలేజ్ కాదనుకో అది. సో అట్లాంటి సిచ్యువేషన్ లోపల నువ్వు సఫర్ అవుతావు. సో మంచి కాలేజ్ చెడ్డ కాలేజ్ అని కాకుండా సో ఏదో ఇంకొక లాంగ్ ఉన్న కాలేజ్ వచ్చింది అనుకో, సో ట్రావెలింగ్ కానీ అవన్నిటి కూడా నువ్వు సఫర్ అవుతావు. కాబట్టి సో థింక్ వైస్లీ, మంచి ఆలోచించుకొని ఫేజ్ 1 లోపల ఉన్న సీట్ని కన్ఫర్మ్ చేసుకో, ఫేజ్ 2 లోపల టాప్ కాలేజీలు పెట్టుకో. సో నువ్వు ఏం చేయాలంటే 2 మిస్టేక్స్ని అవాయిడ్ చేయాలి. ఏంది ఆ 2 మిస్టేక్స్ అంటే ఫేజ్ 1లో సీట్ని కన్ఫర్మ్ చేసుకోకుండా ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ పెట్టడం, ఫేజ్ 1 లోపల సీట్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఫేజ్ 2 లోపల ఏదో ఒక కాలేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం. అవి 2 మిస్టేక్స్ని అవాయిడ్ చేయి. ఫేజ్ 1లో అది కన్ఫర్మ్ చేసుకొని ఫేజ్ 2 లోపల బెస్ట్ కాలేజెస్. అట్లయితే నువ్వు అనుకున్న కాలేజ్ లోపల సీట్ వస్తుంది, ఓకేనా, మంచి కాలేజ్ లోపల సీట్ వస్తుంది. సో ఇట్లా ఈ మిస్టేక్స్ని అవాయిడ్ చేస్తే మంచిగా ఉంటుంది. సో ఈ మిస్టేక్స్ మీ ఫ్రెండ్కు తెలుసా తెలియదా అనే విషయం మనకు తెలియదు కాబట్టి ఆయనకు షేర్ చేసి సో ఈ మిస్టేక్స్ను అవాయిడ్ చేయి అని చెప్పు, ఓకేనా. మన తమ్నెయిల్ అయితే అన్నీ పెట్టరాదు. సో చాలా వీడియోస్ చేసుకున్నాం మన దోస్తుకు సంబంధించి. సో కింద డిస్క్రిప్షన్ లోపల లింక్స్ ఇస్తా, ఒకసారి వెళ్ళి చెక్ చేయి, అవన్నీ కూడా చూడు, మన ఛానల్ లోపల చేసినా కనబడుతుంది. అండ్ దాని తర్వాత ఇంకొక మిస్టేక్ ఏంటి అంటే సో ఎవరికైతే సీట్ రాలేదో, ఓకేనా, ఫేజ్ 1 లోపల ఎవరికైతే సీట్ రాలేదు వాళ్ళకి ఎందుకు రాలేదు సీట్ అంటే వాళ్ళు వెబ్ ఆప్షన్స్ కరెక్ట్ ఇవ్వలే, ఓకేనా. సో వాళ్ళకున్న మార్క్స్కి వాళ్ళు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్కి అక్కడ మ్యాచ్ కాలే, అందుకే అక్కడ సీట్ అనేది రాలే అన్నట్టు. కాబట్టి ఫస్ట్ ఫేజ్లో నువ్వు ఏదైతే మిస్టేక్ చేసినావో అంటే వెబ్ ఆప్షన్స్ తక్కువ ఇవ్వడం, ఆ మిస్టేక్ని నువ్వు ఫేజ్ 1లో చేసినావు కాబట్టి 2లో చేయకు. ఇప్పుడు ఫేజ్ 2లో ఏంటంటే ఇంకా నువ్వు ఏదైతే ఫేజ్ 1లో ఇచ్చినావో వెబ్ ఆప్షన్స్ దానికంటే ఇంక ఎక్కువ ఇవ్వాలి. ఫేజ్ 1లో నీకు 100 సీట్లు ఉంటే ఫేజ్ 2 లోపల 100 సీట్లు ఉండయి, ఓకేనా. సో ఫేజ్ 1లో ఆల్మోస్ట్ 50-60% ఆఫ్ ద సీట్స్ అనేది ఫిల్ అయిపోయినాయి, ఇంకా 40% ఆఫ్ ద సీట్స్ మాత్రమే ఉంటాయి. కాబట్టి నువ్వు ఇప్పుడు ఫేజ్ 2 లోపల ఇంకా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, లేకపోతే ఫేజ్ 3 లోపల సీట్ వచ్చి ఇంకా కష్టం అవుతుంది. నీకు వచ్చిన మార్క్స్కి నువ్వు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్కి మ్యాచ్ అయ్యేలాగా చూసుకో, ఓకేనా. సో నీకు హై మార్క్స్ ఉన్నాయనుకో, నువ్వు తక్కువ వెబ్ ఆప్షన్లు ఇచ్చినా నడుస్తుంది, కానీ అట్లా అని చెప్పి నేను ఒకటే వెబ్ ఆప్షన్ ఇస్తా అంటే మాత్రం కలవదు అన్నట్టు. సో నీకున్న మార్క్స్కి నువ్వు ఇచ్చే వెబ్ ఆప్షన్స్ అనేది సెట్ కావాలి, అప్పుడు మాత్రమే నీకు మంచి కాలేజ్ లోపల సీట్ వస్తుంది.
సో ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. అర్థమైంది అనుకుంటున్నా. సో అర్థమైతే మాత్రం అర్థమైంది అని చెప్పి కింద కామెంట్ చేయి, సబ్స్క్రైబ్ చేసుకో, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయి. సో దట్స్ ఓన్లీ థింగ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. సో దట్స్ ఇట్ గైస్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.